ఒకసారి నీ వైపు చూడు. ఎంత బలహీనంగా కనిపిస్తున్నావు. నీ బ్రెయిన్ పవర్ని కాకుండా కంఫర్ట్ని చూస్ చేసుకుంది. అందుకే నువ్వు బలహీనంగా కనిపిస్తున్నావు. నీ బ్రెయిన్లోని డోపమైన్ ఫోన్కి, స్క్రోలింగ్కి, ఫోన్ వీడియోస్కి చాలా అడిక్ట్ అయ్యింది. నువ్వు ఈ వీడియోని ఒక రీజన్ కోసం క్లిక్ చేసి ఉంటావు. సో ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ మైండ్ని ఎలా కంట్రోల్ చేయాలో, నీ మైండ్లోని కోన్ని లస్ట్ని ఎలా బీట్ చేయాలో, నీ ఎనర్జీని సక్సెస్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసుకుంటావు. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలామంది బాయ్స్ ఒక సీక్రెట్ బ్యాటిల్ ఫైట్ చేస్తూ ఉంటారు. ఫోన్ అడిక్షన్, బ్యాడ్ హ్యాబిట్స్, ఓవర్ థింకింగ్, మెయిన్లీ ఫోన్ అడిక్షన్ అండ్ మాస్టర్బేషన్. కానీ సొసైటీలో దీని గురించి ఓపెన్గా మాట్లాడరు. ఈరోజు నేను మీ గిల్ట్ ఇవ్వడానికి కాదు, లైఫ్ చేంజ్ చేసే మైండ్ సెట్ ఇవ్వడానికి వచ్చాను. ఎందుకు మీరు దీన్ని కంట్రోల్ చేయలేదు? ఫస్ట్, మీరు వీక్ కాదు, మీ బ్రెయిన్లోని డోపమైన్ అడిక్ట్ అయ్యింది. షార్ట్ వీడియోస్కి, ఇన్స్టాగ్రామ్ రీల్స్కి, అడల్ట్ కంటెంట్కి, లేట్ నైట్ ఫోన్ యూజ్ చేయడంలో. ఇవి స్లోలీ మీ బ్రెయిన్ని వీక్ చేస్తాయి. మన బ్రెయిన్ కంఫర్ట్ జోన్కి అడిక్ట్ అవుతుంది. అప్పుడు ఫోకస్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ అండ్ మోటివేషన్ కూడా తగ్గుతాయి, డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ కూడా మెయింటైన్ చేయలేరు. అందుకే చాలామంది వాళ్ళ గోల్స్ కంప్లీట్ చేయలేరు, చదువుపై ఫోకస్ పెట్టలేరు, జిమ్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయలేరు, వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లూజ్ అవుతారు. ప్రాబ్లం మాస్టర్బేషన్ ఒకటే కాదు, ప్రాబ్లం ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఒకవేళ మీరు దీన్ని కంట్రోల్ చేసుకున్నారనుకోండి, నవ్ ఇమాజిన్ 30 days పాటు మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నారనుకోండి, మీ మైండ్ క్లియర్ అవుతుంది, మీ ఎనర్జీ పెరుగుతుంది, మీ ఫేస్లోని కాన్ఫిడెన్స్ చేంజ్ అవుతుంది, డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది, ఫోకస్ షార్ప్ అవుతుంది. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రియల్ పవర్ అనేది మజిల్లో కాదు, మైండ్ సెట్లో ఉంటుందని. ఎప్పుడైతే మీరు మీలోని లెఫ్ట్ని కంట్రోల్ చేసుకుంటారో మీరు అప్పుడు మెంటల్లీ స్ట్రాంగ్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పే స్టెప్స్ మీరు 21 days పాటు ఫాలో అవుతే మీరు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలరు. స్టెప్ 1, నెవర్ స్టే అలోన్ విత్ ఫోన్. మీరు లేట్ నైట్ 11 PM ఆర్ 10 PM తర్వాత ఫోన్ అలోన్ యూజ్ చేస్తే మీ మైండ్ ఆటోమేటిక్లీ బ్యాడ్ కంటెంట్ వైపు వెళ్తుంది. సో ఫోన్ని దూరంగా పెట్టండి, ఎర్లీ స్లీప్ని మెయింటైన్ చేయండి. అండ్ స్టెప్ 2, విజువల్ కంట్రోల్. నువ్వు ఏమైతే చూస్తావో అదే ఫ్యూచర్లో అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ మొత్తం అడల్ట్ కంటెంట్ ఉంటే నువ్వే ఫెయిల్ అవ్వడానికి ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నావు అని అర్థం. నువ్వు ఇప్పుడు నీ మైండ్ని కంట్రోల్ చేయలేకపోతే నీ ఫ్యూచర్ కూడా నీ పాస్ట్ లాగానే ఉంటుంది. 1 week పాటు ఎడ్యుకేషనల్ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ కంటెంట్ చూడండి. స్టెప్ 3, స్టే బిజీ. ఎప్పుడైనా బిజీగా ఉండడం నేర్చుకోండి. ఎంటీ మైండ్ అంటే డేంజరస్ మైండ్ అని. డైలీ రొటీన్ బిల్డ్ చేసుకోండి. జిమ్, స్టడీ, బిజినెస్, రన్నింగ్ చేయడం, స్కిల్స్ నేర్చుకోవడం, కొత్త స్కిల్స్ నేర్చుకోండి. మీరు ఎప్పుడైనా గమనించారా, పర్సన్స్లో చాలా తక్కువ బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. స్టెప్ 4, వర్కౌట్ చేయడం స్టార్ట్ చేయండి. వర్కౌట్ అనేది చాలా పవర్ఫుల్. ఎప్పుడైతే నువ్వు వర్కౌట్ చేస్తావో నీ బ్రెయిన్లోని డోపమైన్ న్యాచురల్లీ రిలీజ్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అట్లీస్ట్ రోజుకి 20 push-ups అయినా చేయడానికి ట్రై చేయండి. మై ఫ్రెండ్, జాగ్రత్తగా 2026లో కాంపిటీషన్ చాలా డేంజరస్గా మారింది. వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సర్వైవ్ కాలేరు. ఫ్యూచర్ బిలాంగ్స్ టు డిసిప్లైన్డ్ పీపుల్. ఎప్పుడైతే వేరే వాళ్ళ టైంని వేస్ట్ చేస్తారో నువ్వు నీ టైంని ఉపయోగించుకొని నీ ఫ్యూచర్ని నువ్వు బిల్డ్ చేసుకోవచ్చు. నీ ఫ్యూచర్ నీ చేతిలోనే ఉంటుంది. 1 year మొత్తం నువ్వు సెల్ఫ్ కంట్రోల్ పాటిస్తే నువ్వు నీ ఫ్యూచర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మిమ్మల్ని మోటివేట్ చేసిందని అనుకుంటున్నాను. మీరు మోటివేట్ అయినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోటివేషన్ వీడియోల కోసం.